హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తొలిసారి కూసాలుగా కదిలిన పరిస్థితి. నిన్న గుంటూరు మిర్చి మార్కెట్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో భాగంగా మిర్చి రైతులను కలిసి వారి బాధలను, వారికి అంటే గిట్టుబాటు ధర ఎందుకు దక్కట్లేదు లాంటి విషయాలను స్వయంగా రైతుల దగ్గర చర్చించి మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంతో ఒక్కసారిగా కూటమి సర్కారులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మొహంలో తొలిసారిగా భయం కనిపించింది అనమాట. ఇమ్మీడియట్గా ఒక మీటింగ్ నిర్వహించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో తర్వాత ఇతర అధికారులతో మీటింగ్ నిర్వహించి ఇక రకరకాల అభూత కల్పనలు బురద జల్లే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టిండు. బాగానే ఉంది. ఒకసారి ముందు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆరోపించారు, చంద్రబాబు గారు ఏం వివరణ ఇచ్చారు, దాని తదనంతరం అసలు గుంటూరు మిర్చి రైతులను మోసం చేసింది ఎవరు, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైతు బతికే పరిస్థితే లేదు, చంద్రబాబు ఇకనైనా కళ్ళు తెరువు, గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్ జగన్ కన్నెర్ర, నిరుడు మిర్చి క్వింటాల్ 27,000, నేడు మిర్చి క్వింటాల్ 10,000 కరువే, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, పత్తి, మినుము, కందులు, టమాటా అన్నింటికి అదే దుస్థితి, దిగుబతులు పడిపోయాయి, పంటలకు మద్దతు లేదు, రైతన్నకు భరోసా కరువు, సూపర్ 6 హామీలను ఎగ్గొట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు, అన్నదాతల అగచాట్లు కనబడుతున్నా కళ్ళు మూసుకొని కూర్చుంటారా, గిట్టుబాటు ధరలు కల్పించి పెట్టుబడి సాయాన్ని అందించండి, భారీగా తరలి వచ్చిన రైతన్నలతో కిక్కిరిసిన గుంటూరు మిర్చి యార్డు. ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు చూసాం, ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు, పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా ఇలా ఏ పంట తీసుకున్న రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనం అయితే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాం. కానీ నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవి ఈరోజు కనిపించడం లేదు. సో మిర్చి అమ్మితే అప్పులు కూడా తీర్చేందుకు వచ్చే డబ్బు సరిపోతలేదని చెప్పి వైఎస్ జగన్తో తన గోడు వెళ్ళబోసుకున్న మిర్చి రైతులు, అడుగడుగున భద్రత వైఫల్యం, ఇదంతా ఇంకొక ఆస్పెక్ట్ అనమాట. సో ఇది నిన్న జరిగిన వ్యవహారం. మొన్న చూసినాం కదా, వడ్ల రైతులు రోడ్డు మీద వరి ధాన్యాన్ని పోసి ఎండబోస్తున్న తరుణంలో ముఖ్యంగా ఈ టీడీపీ జనసేన దళారీలే స్వయంగా రంగంలోకి దిగి 2,500 పైచీలకు కొనాల్సిన ధాన్యాన్ని 1,400, 1,300కు అడ్డికి పావుచేరు కొని అమ్మకదొబ్బిన తీరు చూసినాం కదా. గతంలో ఆయననేమో సీజ్ ద షిప్ అని చెప్పి కాకినాడ పోర్టులో ఆ స్టెల్లా షిప్ను ఏ రకంగా సీజ్ చేయించాడో, దాని తర్వాత తదనంతర పరిణామాల 3-4 చెక్ పోస్టుల బియ్యం అక్రమ రవాణా ఎందుకు జరుగుతుందో తేల్చలేకపోతే ఎట్టా అని చెప్పి మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే అసలు ఏ పంటకు వీళ్ళు విలువనిస్తున్నారు, ఏ రైతును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈ కూటమి సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే 5,000కు పైగా ఆర్బీకే సెంటర్లు మూసివేస్తుందా? అసలు ఆర్బీకే సెంటర్లు పెట్టిన ఉద్దేశం ఏంటి? రైతులకు నకిలీ విత్తనాలను దూరం చేసి నాణ్యమైన విత్తనాలను, నాణ్యమైన పురుగు మందులను రైతులకు సంబంధించి ఏ పంటలు వేస్తే ఎట్లెట్లా వాటిని సాగు చేయాలని చెప్పి నిరంతరం వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులతో ఎప్పటికప్పుడు మమేకమవుతూ ఒకవేళ ఇన్పుట్ సబ్సిడీ రాకపోయినా, జీరో వడ్డీ రైతు రుణాలు రాకపోయినా ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితుల్లో ఆర్బీకే సెంటర్లు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఆదుకున్నాయి. రైతు బీమా దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ రైతులకు సంబంధించి అన్ని రకాల సేవలు ఆర్బీకే సెంటర్లు అందించింది నిజం కాదా? రైతాంగానికి ఈ విషయం తెలియదా? మరి అట్లాంటి ఆర్బీకే సెంటర్లను మూసేసి చంద్రబాబు సర్కారు ఈ రాష్ట్ర రైతాంగానికి ఏం చెప్పదలుచుకున్నది? మనది అసలే ఆంధ్రప్రదేశ్, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కదా, దేశానికి తిండి పెట్టే రైతాంగం మన దగ్గర ఉన్న నేపథ్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున రైతులు ఒక్కసారిగా మూకుమ్మడిగా ఈ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తుందంటే మీ దిక్కుమాల పాలన నిర్ధారణ కాదు ఇది. దీని మీద మళ్ళీ చంద్రబాబు గారు ఏం మాట్లాడతారో ఒకసారి చూడండి. రైతాంగాన్ని అవమానించేలాగా ఈ పుండాకోర్ పత్రికలు ఎట్లా రాస్తా ఉన్నాయి చూడండి. ధరలపై అబద్ధాల దరువు, మిర్చి రేట్లపై జగన్ రాజకీయ డ్రామా, నాడు మార్కెట్ కన్నా తక్కువగా మద్దతు ధర, కేవలం 7,000 చేస్తూ ప్రత్యేకంగా జీవో, చెలరేగిపోయిన సిండికేట్, మునిగిన రైతులు, ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటూ గగ్గోలు, గోతాలు ఇవ్వకుండా రైతులకు నాడు నరకం, ఆ 5 ఏళ్ళు పంటలు అమ్మాలంటే అవస్థలే, బీమా లేదు, అప్పట్లో రైతుల్లో ధీమా లేదు, మిర్చి ధరల సమస్యలపై బాబు ఢిల్లీకి పయనం, అందుకే రైతుల్లో గందరగోళానికి జగన్ యత్నం అని చెప్పి మన జాతి నాయకుడు, కుల నాయకుడిని ఏమంటారు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. మా ప్రభుత్వం క్వింటా మిర్చి ధర 21,000 నుంచి 27,000కు పలికింది, కూటమి ప్రభుత్వంలో మిర్చి రేటు 8,000 నుంచి 11,000కు పడిపోయిందని మాజీ సీఎం జగన్ సెలవిచ్చారు. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 3 ఏళ్ళు ఇచ్చిన మద్దతు కేవలం 7,000 అనేది ఆయన కావాలని దాచిపెట్టారు. ఆయన నిర్వాహకంతో నాడు మునిగిన రైతులు సాక్షిగా అబద్ధాలు వల్లవేశారు అని చెప్పి
ఈ ఈ పేపర్ రాసుకొస్తుంది. ఇంకో కుల పత్రిక ఇంకో మిరప రైతులకు సాయం చేయడానికి కేంద్రానికి నివేదన అనమాట. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి, రైతుల పక్షాన చంద్రబాబు గట్టిగా నిలబడకపోతే తీవ్ర పరిణామాలు. గుంటూరు మిర్చి యార్డులో వైకాపా అధినేత జగన్ ధరల వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు ధర అవసరం, రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరించాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ. మీ హయాంలో మిర్చి ధర 27,500 అంటూ అబద్ధాల, జగన్ మానసిక స్థితి సరిగా లేనట్టుంది మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు అని చెప్పి ఇక జగన్ మెంటల్ ఎబిలిటీ మీద ఆయన ఇక వ్యక్తిత్వ హననం చేసేలాగా ఇంక వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. ఇది కామన్ థింగే. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గారి పాలన 40 ఏళ్ల రాజకీయ అనుభవం నుంచి చూస్తున్నదే. ఇది కొత్తగా అంటే అల్లుతున్న డ్రామా అయితే ఏం కాదు. ఒకరు బురద జల్లాలి, ఇంకొకరు దాన్ని కడగాలి. సో నిన్న ఇంత పెద్ద ఎత్తున రైతాంగం నుంచి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఎందుకు వచ్చింది అంటే గతంలో ఎంతో కొంత మొత్తం పూర్తిగా తెల్లగాయితల లెక్క వ్యవసాయం చేసిండని చెప్పి నేనైతే ఏం చెప్పాను, కానీ ఎంతో కొంత నిజాయితీగా చిత్తశుద్ధితో ఈ రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఆదుకునే ప్రయత్నం అయితే వైఎస్ జగన్ చేసినమాట వాస్తవమా కాదా? ఏ అంటే కులం చూడకుండా, మతం చూడకుండా, ఏమి చూడకుండా రైతు భరోసా కింద 14,000 15,000 ఇచ్చింది నిజం కాదా? సో ఇవన్నీ పక్కన పెడితే ఈడు ఇన్ని రకాల అబండాలు వేస్తున్నాడు కదా. నాడు మార్కెట్ ధర కన్నా తక్కువకు మద్దతు ధర, కేవలం 7,000 చేస్తూ ప్రత్యేకంగా జీవో, చెలరేగిపోయిన సిండికేట్, మునిగిన రైతులు అని చెప్పి ఇట్లా రాస్తా ఉన్నారు కదా. బాగానే ఉంది. మరి చంద్రబాబు సర్కార్ ఏమైనా గడ్డి వీకిందా, లేకపోతే చేతులకు ఏమైనా గాజులు దొరుకుందా? ఈ సిండికేట్ విధానాన్ని రూపు మాపాల్సింది ఎవరు? మన కూటమి సర్కారే కదా. ఆ పని ఎందుకు చేయాలి ఇన్ని రోజులు? తర్వాత కేవలం 7,000 చేస్తూ ప్రత్యేకంగా జీవో, నువ్వు ఆ జీవో మార్చి 7,000 కాకపోతే 27,000 రైతులకు మంచి చేస్తామంటే ఎవరైనా వద్దంటారా? అడ్డుకున్నారా? ఎందుకు ఈ పుండాకోరు రాతలు, ఎందుకు ఈ పుండాకోరు మాటలు? ఈయననేమో అంటే జగన్మోహన్ రెడ్డి జస్ట్ ధర్నాకు దిగితేనే ఈ రేంజ్లో కదలిక వస్తే, కేంద్రానికి లేఖ రాసేదాకా మన కూటమి సర్కార్లో కూసాలు కదిలితే, రేపు రైతులు మొత్తం కథం తొక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఇది మిర్చి రైతుల వ్యవహారమే, ఇంకా మిగతా అన్ని పంటలు పండించే రైతులందరూ కనుక ఈ కూటమి సర్కార్ మీద కనుక కథం తొక్కితే ఎట్టుంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. అసలు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏమి ఇచ్చింది, ఈయన ఏం చేసిండు? ఇగో డేట్ల వారీగా వ్యవసాయ శాఖ నుంచి తీసుకున్న రిపోర్టే ఇది. ది ప్రైసెస్ ఆఫ్ రెడ్ చిల్లీస్ ఫర్ ది మంత్ ఆఫ్ జనవరి ఫిబ్రవరి డ్యూరింగ్ ఫర్ ది ఇయర్ 2024 and 25. జనవరి 1, 2024 అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 22,500, ఇంకా అంతకుముందు ఇంకా అంతకంటే గరిష్టంగానే 27,000 దాకా ఉన్నది. అది ఆ రిపోర్ట్ వేరే ఉందిలే. 2వ తారీఖున 22,000, ఇట్లా జనవరి ముగిసే నాటికి 19,500 మిర్చి ధర పలికింది. తర్వాత ఫిబ్రవరిలో సేమ్ అదే ఇయర్ ఫిబ్రవరిలో 20,000, 20,500, 21,000 ఇట్లా గరిష్టంగా ఎంత వీలైతే అంత ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరిగిన ధరల పట్టిక. నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత అంటే జనవరి నాటికి 6 నెలలు 7 నెలలు ముగిసిన తరుణంలో వీళ్ళ హయాంలో అదే గుంటూరు మిర్చి మార్కెట్లో పలికిన ధర జనవరి 1న 15,000, జనవరి 2న 15,500, 3న 15,500 హాలిడే. ఆ తర్వాత తీసుకుంటే ఏ ఒక్క రోజు కూడా 15,500 మించిన రేటు లేనే లేదు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ధర్నాకు దిగిన సందర్భంగా 17వ తారీఖున 13,600 రూపాయలు పలికింది. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో ఇంత ధర పలికినప్పుడు, మిర్చి నాణ్యత అంటున్నప్పుడు, అనూహ్యంగా కూటమి సర్కార్ రాగానే మిర్చి నాణ్యత ఏమైనా దెబ్బతింటుందా? ఒకసారి రైతాంగంతో పాటు యావత్ జనాభా మొత్తం కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలోనే 60% పైగా జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలతో మమేకమై ఉండే జనాభానే కదా. ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఎందుకు జరిగింది మరి ఇది. ఈ డ్రాస్టిక్ చేంజ్ అంటే ఇంచుమించు ఒక 6-7 వేల రూపాయల నష్టం ఎందుకు జరుగుతుంది? మద్దతు ధర సంగతి వదిలేసేయండి. కనీసం గతంతో పోలిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్తో పోలిస్తే 7-8 వేల రూపాయల ఎందుకు తగ్గింది, ధర ఎందుకు తగ్గింది, ఇది కదా ఆలోచించాలి. నీది కూటమి సర్కారు వైఎస్ జగన్ కంటే మించిన సంక్షేమం ఇచ్చే ప్రభుత్వం, ఆయన కంటే మించిన అభివృద్ధి చేసే ప్రభుత్వం కదా. నీకు బాగా భారీగా నీ మనసు ఎన్న కదా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది. మరి అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఇంకా 2 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి, కానీ 2,000 ఎక్కువ ఇస్తే నష్టమేంది? ఇవన్నీ అడగొద్దు అనమాట. ఎందుకంటే మన కడుపు మంట, మన పాలన తీరు
తెలిసిందే కదా, కులపోలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భూములన్నీ దొబ్బేయడం. దాని గురించి ఇంకొక స్టోరీలో చెప్తలే కానీ తర్వాత గతంలో 2004కు ముందు బషీర్బాగ్ కాల్పుల గురించి తెలిసిందే కదా. తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున మొత్తం అనంతపురం రైతులు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి బ్యాంకర్లు రైతుల భార్యల పిల్లల పుస్తల తాళ్ళు లాక్కొచ్చి వాళ్ళ ఇళ్లకు తలుపులకు తాళాలేసి విపరీతంగా అవమానాలకు గురి చేస్తే నాడు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం కారణంగా కాంగ్రెస్ ఇంప్లీడ్ అయిన నేపథ్యంలో గుర్రాలతో దొక్కిచ్చింది. నిజం కదా? ఆ రోజు ఇదే చంద్రబాబు ఏం మాట్లాడిండు? ఉచిత కరెంటు ఏదో హామీ ఇస్తే వ్యవసాయం అనేది దండగా, దానికోసం అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, అసలు రైతాంగాన్ని ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలి, ఉచిత విద్యుత్ ఇస్తే ఆ వైర్ల మీద బట్టలారేసుకోవడానికి పనికొస్తాయి తప్ప దేనికి పనికొస్తాయి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కాదు ఈయన. తర్వాత ఆ రైతాంగం దెబ్బకు ఆ హలంపోటుకు దిగొచ్చి నేను మారాను తమ్ముళ్ళు, నేను మారాను అన్నదాతలు, నేను మారిన మనిషిని అని చెప్పుకున్నది నిజం కదా? అధికారంలోకి వచ్చేసరికే ఊసరవెల్లి లెక్క రంగులు ఎందుకు మారుతాయి? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మరి గత ప్రభుత్వం కంటే మంచి రేటు ఇచ్చి రైతులను ఆదుకోవచ్చు కదా. ఈరోజు మరి వాళ్ళ ఆవేదన ఇదే ప్రయత్నం ఎందుకు చేయలేదు? సినిమా వాళ్ళు వస్తేనేమో వాళ్ళకు మంచిగా తిరుపతి లడ్డు పెట్టి శాల్వాలు కప్పి వాళ్ళు అడిగినంత రేటు ఇచ్చేసేంత దార్శనికత, అంత దాతృత్వం ఉన్న మీ ప్రభుత్వానికి రైతులను పరామర్శించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదంటే వాళ్ళని నీ సెక్రటరీ దగ్గర పిలిపించుకొని ఏంది మీ బాధలు అని అడిగిన పాపాన్ని ఎందుకు పోలేదు? అంటే సినిమా వాళ్ళ వల్ల మనకు కమిషన్లు వస్తాయి, ఇదే రైతులకైతేనో మనం ఎదురు డబ్బులు ఇవ్వాలి, అంతే కదా? సిగ్గులేని జన్మలు అంటారు. అందుకే ఈరోజు ఢిల్లీకి పోతున్నాడ, ఢిల్లీకి ఏం పీకనికనో మరి. గతంలో విజయవాడ వరదలప్పుడు చూసినాం కదా, 6,880 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్తే వాళ్ళు ఇచ్చింది కేవలం 680 కోట్ల రూపాయలు విధిల్చింది. 10% కూడా ఇవ్వలే. ఆ కేంద్రం దగ్గరికి ఈయన పోయి లెటర్ పెట్టి ఇక ఏదో పీకి నాటి కట్టలు కట్టి తీసుకొని వస్తారని చెప్తే ఈ రాష్ట్ర రైతాంగం నమ్మాలి. ఇదిగో మన ముఖ్యమంత్రి గారు ఏదో పోస్ట్ చేసిన ట్విట్టర్లో చూడండి, డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటే ఎంత మందికి ఇబ్బందులు తొలగించామన్నదే తమకు ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. 6,880 కోట్ల నష్టం అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ప్రాథమిక నివేదిక పంపామని ఆయన వెల్లడించారు. ఎప్పుడు విజయవాడ ఫ్లడ్స్ మీద. అప్పుడు ఢిల్లీ ఎంత ఇచ్చింది అంటే, ఢిల్లీలో ఎన్డీఏ గవర్నమెంట్ మీదేనని చంకలు గుద్దుకుంటున్నావు కదా బాబు, అత్యధికంగా అని సొల్లు కబుర్లు చెప్పమాకు, మందలుగా ఎంపీలు ఉన్నారు కానీ ఏం లాభం, పక్కనున్న ఒడిశా సుమారు 600 కోట్లు అడిగి 231 కోట్లు తెచ్చుకుంది, మీరు మాత్రం 6,880 కోట్లు ఇవ్వమని అడిగితే 608 కోట్లు ఇచ్చారు. నువ్వు అడిగింది కొండంత కానీ వాళ్ళు విధిల్చింది కనీసం 10% కూడా లేదు. ఆ వచ్చిన దాంట్లో కూడా పులిహోర పొట్లాలు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు ఆ ఢిల్లీ డబ్బులు అయిపోయినాయి. ఇక పేదలకు అందించింది చిటికెడే. ఈ మాత్రానికి నువ్వు నీ పెంపుడు మీడియా కొట్టే డప్పు చప్పులు ప్రజలు వినలేకపోతున్నారు. సో ఇది రియాలిటీ అనమాట. మనమేమో కొండంత రాగం తీస్తాం, ఢిల్లీలో చక్రాలు తిప్పేది మనమే. మనం లేకపోతేనేమో ఇంకా ఎన్డీఏ సర్కార్ కుప్పగూలిపోతుంది, మోడీ ప్రధానమంత్రిగా ఇమ్మీడియట్గా దిగిపోతారని చెప్పి మన లుచ్చ మీడియాలో పస మీడియాలోనేమో డప్పేసుకుంటూ ఉంటాం. అక్కడికి పోతేనేమో వాళ్ళు ఏమాత్రం దేకరనమాట, ఢిల్లీ సుల్తాన్లు, ఢిల్లీ నవాబులు. ఈ రియాలిటీకి మనం వచ్చిన రోజు, అది తెలిసిన రోజు మన బతుకు బస్టాండ్ అవుతుంది. మీరు గుంటూరు మిర్చి యార్డ్, ఆ జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత గట్స్ మీకుంటే ఒకసారి ఆ గుంటూరు మిర్చి యార్డుకి పోయి రైతుల దగ్గర కలిసి చూసే ప్రయత్నం చేయండి. కారప్పొడి కురిపిస్తారు. ఇది మీ బతుకు. అసలు కేంద్రం నుంచి ఈ బీజేపీని కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉంది. కూటమిలో భాగస్వామ్య పక్షం కదా, వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలకు వాళ్ళు మొదటి నుంచి అంటిముట్టనట్టున్నారు. ముగ్గురికి కలిపి వాత పెడితే తప్ప ఈ రాష్ట్ర రైతాంగం, ఈ కూటమి సర్కారుకు బుద్ధి రాదు. అసలు ఏ రోజైనా రైతులకు కానీ రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు కానీ జరుగుతూ ఉంటే బీజేపీ పార్టీ ఎందుకు స్పందిస్తలేదు? కనీసం ఏ ఒక్కడైనా ఎందుకు మాట్లాడాడు? కేంద్రానికి బాధ్యత లేదా? ఏమైనా అంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్, పొలిటికల్ అంబిషన్స్ ఉంటే అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ రాష్ట్రంలో వ్యవహారాలు చక్కబెట్టుకొని పోతారు. కానీ ఇట్లా ఇన్ని దారుణాలకు, ఇన్ని ఘోరాలకు, ఇన్ని నేరాలకు కేంద్ర బిందువు అవుతూ ఉంటే, రైతులకు పొట్టగొడతా ఉంటే మరి కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోదు? ఎందుకంటే మనం ఆ లఖింపూర్ కేరిలో ఉత్తరప్రదేశ్లో మన జాతి నాయకుడే, మన బీజేపీ నాయకుడే రైతులను కార్లతో తొక్కించినా మనం స్పందించలే. బ్లాక్ చట్టాలతో రైతుల మెడకు ఉరి బిగించే ప్రయత్నం చేసినా కూడా దేశం మొత్తం గగ్గోలు పెడితే వాటికి ఖలిస్తాన్ పోరాటం అని చెప్పి ముద్రేసిన చరిత్ర మనది కదా. ఇంకా మీ నుంచి దేశం కానీ, రాష్ట్రం కానీ, రాష్ట్ర రైతాంగం కానీ ఇంతకంటే ఇంకే ఎక్కువ ఏం ఆశిస్తుంది? సో ఈ కూటమికి ఓటేసిన పాపానికి
రైతులకు ఇది జరగాల్సిందేనా? ఒక్కసారి ఆలోచించండి. రైతులు ఒకవేళ కాడి దించితే గనక ఈ దేశం గొడ్డుపోతుంది, మొత్తం శవాల కుప్పగా మారుతుంది. ఆ పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వాలు నెట్టేస్తున్నాయా? ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, నిలదీయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి పోరాటం సంగతి పక్కన పెడితే గతంలో ఆయన ఏం చేసిండు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మీకు కళ్ళ ముందరనే నిజాలు ఉన్నాయి కదా. ఆర్బీకే సెంటర్లు ఎందుకు మూపించిర్రు, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఎట్లా ఎత్తేసారు, ఇవన్నీ మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. కాబట్టి ఒకసారి బేరీజ్ వేసుకొని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అన్నది చాయిస్ మీదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.